గాఢ నిద్రలో ఏ స్థితిని పొందుతున్నావో నువ్వు ధ్యానంలో కూడా అదే స్థితిని పొందగలగాలి. ప్రపంచ ధ్యాస ఉండకూడదు, శరీర ధ్యాస ఉండకూడదు, మనస్సు ధ్యాస ఉండకూడదు. మన ఆలోచనలన్నీ తేని ఈ ధ్యానంలోకి వచ్చింటే ఆలోచనలు వస్తున్నాయి అంటున్నాం. అది సూక్ష్మ శరీరం బయటకలాడుతుంది. అది పోగేసినవన్నీ ధ్యానంలో బయటికి తీసుకొస్తుంది. గాఢ నిద్రలో కళల రూపంలో తెస్తోంది, ధ్యానంలో ఆలోచనల రూపంలో చూపిస్తోంది. నువ్వు గాఢ నిద్ర అవస్థ ఏదైతే ఉందో ధ్యానంలో ఆ స్థితిని నువ్వు పొందితే చాలా గొప్పగా ఆత్మను తెలుసుకునే స్థాయికి ఎదిగిపోతున్నాడు. ఏమీ లేదు, శూన్యం శూన్యం శూన్యం. ఆ శూన్యంలోనే శక్తిని పొందుతున్నావు. ఆ శక్తిని పొందినప్పుడే ఆనందం ఉంది. ఆ శక్తిని పొందినప్పుడే జ్ఞానం పెరుగుతుంది. గ్రహణ శక్తి అంతా మన మేధస్సులోనే ఉందండి. శక్తి లేక ఏమీ అర్థమై సావట్లేదు, గ్రహించలేకపోతున్నాం, ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. శక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రతిదీ అర్థం అవుతుంది. శక్తి పెరిగినప్పుడు ప్రతిదీ చెప్పగలం. అంటే ఇందులో ఉంది, అది ఆ పార్ట్ ఉంది, పార్ట్ పనిచేయట్లేదు. పార్ట్ అన్నది శంకరాచార్యకి ఏ పార్ట్లు ఉన్నాయో ఇందులో మనకి ఉన్నాయి పార్ట్లు. మనకు పనిచేయట్లేదు, ఆయన పనిచేసినాయి అంతే. మనకు అర్థం లేదు అంటే లోనది దానికి కావలసిన శక్తి మన దగ్గర లేదు. ప్రతి విషయాన్ని గ్రహించే శక్తి మనకి లేదు. ఇప్పుడు రమణ భగవాను ఇంగ్లీషే రానోడు, ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడేవాడు. ఎలా వచ్చింది ఆయనకి? ఆయన ధ్యానం ద్వారా ఆ శక్తిని పొందేశాడు. ఏ భాష అయినా మాట్లాడగలిగే శక్తి ఆయనకు వచ్చేసి. ఉదాహరణ ఆయనే. మరి ఎలా మాట్లాడేవాడు అంటే, మరి మలయాళ స్వామి ఆయన కేరళ నుంచి వచ్చేసాడు, ఎక్కడ ధ్యానం చేశాడు. మరి తెలుగే రాదు ఆయనకి. మరి తెలుగులో ఎన్నో అద్భుత గ్రంథాలు రాశాడు. తెలుగే రాయన ఆయన ఎన్ని పుస్తకాలు తెలుగులో రాశాడు అంటే ఎప్పుడు నేర్చుకున్నాడు? దిక్కుమాల చిన్నప్పుడు చదివిన ఇంగ్లీష్ ఒక్క ముక్క రావట్లేదు. ఇవన్నీ మనకంట గొప్ప వాళ్ళని చూస్తుంటే మనం ఇంకా సాధన చేసి ఎంత పొందాలో, మరి ఎంతో పొందాల్సిన మన గమ్యం, మన లక్ష్యం ఎంతో ఉంటే చిన్న చిన్న వాటికే మనం చెల్లించిపోతున్నాం. మనం వచ్చిన పర్పస్ మనకు అర్థమైనప్పుడు, మనం మొదలుపెట్టిన ప్రయత్నం దేనికో అన్నది మనకు అర్థమైనప్పుడు, లేదు అనుకున్న ప్రపంచం ఉందని మోహించుకుంటూ ఆ ఉన్నది అక్కడ లేదు కానీ కావాలి, ఇట్లా ఊహలు తప్పు ఊహలు చేసుకుంటూ తప్పుడు జ్ఞానంలో చేయాల్సిన పనిని వెనక్కి వేసుకుంటూ ఇవన్నీ తెలుసుకుంటే మనం దేనికి టైం వేస్ట్ చేయాలి, దేనికి టైం ఉపయోగించాలి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఆ ఆత్మశక్తిని నువ్వు కూడేసుకోగలిగితే నీ మేధాశక్తిని పెంచుకునే శక్తి మనకు వస్తుంది. అందుకే మహాత్ముల ఆత్మశక్తిని అస్సలు వెయిట్ చేసుకోరు. మాటలు కూడా చాలా తక్కువ మాట్లాడతారు వాళ్ళు. ఎందుకు మౌనంగా ఉంటారు? శక్తి ఖర్చు అయిపోద్దని.